నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము పుంగనూరు సంతలో అయితే ఉన్నామండి. సంతలో మన రాజు అగ్రోటెక్ యూట్యూబ్ ఛానల్ చాలా వరకు దాదాపు 5 years నుంచి రన్నింగ్ ఉన్న ఛానల్ అండి. మన రాజు అన్న ఎప్పుడు ఫేస్ చూపించకుండా వీడియోలు అయితే చేస్తుంటారు. ఈరోజు చూడొచ్చు, ఈరోజు సికేఎస్ యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా అయితే మన ఫేస్ అయితే రివీల్ చేయడం జరిగింది. ఎందుకంటే అన్న ఎప్పుడు కానీ వీడియోలు అయితే తీస్తుంటారు, నెంబర్ 1 వీడియోలు అయితే చేస్తుంటారు. కానీ మనమైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. సికేఎస్ ఛానల్ కావచ్చు, రాజు అగ్రోటెక్ ఛానల్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు సంతలో కానీ లేదా ఇండ్ల దగ్గరకు కానీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే పరిశీలించి తీసుకోండి. ప్రతి ఒక్కరూ అయితే చెప్పిన పాలు అయితే ఇవ్వకపోవచ్చు, 1 or 2 liters డిఫరెన్స్ ఉండొచ్చు. మీరు కూడా మీకు కూడా కొద్దిగా అవగాహన అనేది ఉంటే బాగుంటుంది. అంటే అన్న చెప్పేది ఏమంటే, ఆవులు కొనే ముందు పాలు ఎన్ని ఇస్తాయని వాళ్ళు ఏం చెప్పేస్తుంటారు. దాన్ని బట్టి మీరు కానీ చెక్ వాటి మీద అవగాహన ఉంటే చెక్ చేసి దాన్ని బట్టి ధర అయితే డిసైడ్ చేసి అప్పుడైతే మీరు కొనండి అన్నట్టు అన్న అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా అయితే మీరు ప్రతి సంతకు వెళ్ళినప్పుడు, ఆవుల సంతల్లో ఏ సంతకి వెళ్ళినా కానీ ఇదే అయితే పద్ధతి పాటించండి. అయితే మనం ఈరోజు పుంగనూరు సంతలో అయితే ఉన్నాము. ఈ సంత ప్రతి బుధవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే జరుగుతుంది. ఈరోజు సంక్రాంతి అంట. సంక్రాంతి అయిపోయింది, నిన్న సంక్రాంతి అయింది. ఈరోజు కనుమ పండుగ ఉన్న సందర్భంగా కొద్దిగా జీవాలు అయితే తక్కువ వచ్చాయనే, ఆవులు అయితే తక్కువ వచ్చాయనే చెప్పచ్చండి. కొద్దిగా తక్కువ అయితే ఉన్నాయి. అయినా కూడా మనము రేట్లు అడిగే ప్రయత్నం అయితే చేద్దామండి. చాలా వరకు ఆవులు రిటర్న్ అయితే వెళ్తున్నాయి. ఎక్కువ దూర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసే, ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే వస్తేనే సంతల్లో ఏవైనా అమ్ముడుపోతుంటాయి జీవాలు, ఆవులు. అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా వస్తుందో చూద్దాం. మరొకటి అండి, మనము కదిరి నుంచి డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్, ఆవుల కిందేసి కేరళ రబ్బర్ మ్యాట్లు, జిందాల్ మ్యాట్లు, డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్, పారలు, గంపలు ఇలాంటివన్నీ కదిరి నుంచి అయితే అమ్ముతాం. దాంతోపాటు ముఖ్యంగా యూనివర్సల్ యానిమల్ ఫీడ్, 12 రకాల దానాలతో ఉన్న ఫీడ్ కానీ మనం అమ్ముతున్నాం. ఇది వచ్చేసి పొట్టేళ్ళకి మంచి వెయిట్ అయితే, నెలకి 5 kg వెయిట్ అయితే పెరుగుతుంది. ఆవుల్లో కానీ నెలకి రోజుకి వచ్చేసి 1/2 లీటర్ పాలు అయితే పెరుగుతుందండి. అయితే మనం లోపలికి వెళ్ళి ఈ వారం పుంగనూరు సంతలో రేట్లు ఏ విధంగా చూద్దాం. ఖచ్చితంగా అయితే 2 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. మీకైతే కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఫీడ్ కావచ్చు, ఫీడ్ సప్లిమెంట్స్ లో కూడా మనకి కొన్ని వెరైటీస్ ఉంటాయి. ఆ వెరైటీస్ లో వచ్చి అన్నోళ్ళు ది బెస్ట్ ఇస్తారు. ఎందుకంటే మనము దాదాపు ఒక 10 మంది రైతులకి ఇచ్చిన తర్వాత ప్రాక్టికల్ గా ఎంత రిజల్ట్స్ వచ్చిందో అదైతే మనం చెప్తున్నాము. అందుకే మనము ఆ ఫీడ్ గురించి కానీ డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ కానీ చెప్తున్నామండి. అదండి పదం పట్టి తీసుకోండి. అవునా, ఉన్నీలే చెప్పండి ఇంకోసారి. 75,000 క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీలో ఉంది. జెర్సీ ఆవు 75,000 ధర అయితే చెప్తున్నారండి. 75,000 అయితే చెప్తున్నారు. సంత ఈరోజు తక్కువ ఉన్న సందర్భంగా ఆవులు అయితే మంచి ఆవులు కానీ ఎన్నిక అయితే వెళ్తున్నాయి. ఈ ఆవులు అయితే ఉన్నాయండి. నా ఎంత చెప్తారు నా ఆవు? ఇదే ఎంత చెప్పినా? 56. ఎన్నో ఈత, ఎన్ని పాలు ఇస్తుందినా? 9-8 ఇస్తుంది పాలు. ఇప్పుడు ఇంత 3 ఈత. 56 చెప్తున్నారా? అంటే ప్యూరా క్రాస్ అనా? జెర్సీ హెచ్ఎఫ్ మిక్స్ అదే అండి, క్రాస్ బ్రీడ్ అయితే ఉన్నది. 9-8 అంటే దాదాపు 14-15 లీటర్ల పాలు. అది నా యూతలది 6 పళ్ళు, 2 ఈత. పాలు ఎన్ని ఇస్తుంది? 6.5-7 ఇస్తుంది. ఒక పూట 6.5, ఒక పూట 7, ఒక 12-13 లీటర్లు రోజుకి. ఎన్నో ఈత? ఇంతే, 2ది. ఎన్ని రోజులు ఈనొచ్చునా? 10 రోజుల్లో ఇంతది. రైట్, థ్యాంక్స్. ఒకటి పెద్ద సైజ్ ఆవు అయితే ఉందండి, చూడవచ్చు. పొదుగ్గానే క్వాలిటీ అయితే ఉన్నది. నా ఎంత చెప్తున్నా ఆవు? ఏనా
అవునా, రేట్ చెప్పలేదా మీకు? ఎన్నో ఈత ఎన్ని పాలు ఇస్తుంది ఏం చెప్తారా? 10-12 చెప్పినారా? ఆహా. ఎన్నో ఈత? తొలసూరు అంటుంది. 10-12 లీటర్లు అయితే పాలు అయితే చెప్తున్నారు. ఫస్ట్ ఈత రేట్ అయితే అన్నోళ్ళు టిఫిన్కి వెళ్ళినారు అంటున్నారు. ఎంతనా జెర్సీ ఇది? 52,000 అయితే చెప్తున్నారు జెర్సీ ఆవు. నా ఎన్నో ఈత ఎన్ని పాలు ఇస్తుంది నా? రెండో ఈత. పాలనా? 5 రెండో ఈత ఆవు. 5 లీటర్లు అయితే పాలు అయితే ఉన్నాయి. అంటే ఈనిందా ఇప్పుడు? ఈనలనా? దూడ? కోడి దూడ. ఎన్ని రోజులు అయిందా? వారం అవుతుంది. రైట్. ఇవి ఒకటి చూడొచ్చండి, క్వాలిటీ ఆవులు అయితే టాప్ క్వాలిటీ ఆవులు. అవునా, మనది దాదాపు 7 సంవత్సరాల నుంచి ఛానల్. 13 లీటర్లు ఉంది. ఇది 13 లీటర్లు ఇది. పూటకి 13 ఉంది. పిండి పట్టుకోవచ్చు. పూటకి 13 లీటర్లు అయితే అన్న అయితే గ్యారెంటీ అయితే చెప్తున్నారండి. పిండి పట్టుకొని పోమని. పిండి పట్టుకొని అంటే రోజుకి 25 లీటర్లు పక్క. ధర ఎంత చెప్తున్నారు అన్న? 85,000. 85,000. ఎన్నో ఈత బేరం ఉంటుంది అన్న? కొద్దిపాటి బేరం. కొద్దిపాటి, ఎక్కువ బేరం ఉండదు, కొంచెము. ఎన్నో ఈత ఉండొచ్చు అన్న? సెకండ్ లాక్టేషన్ అంట. పళ్ళు అయితే చూడొచ్చు. అన్న పళ్ళు ఎన్ని పళ్ళతో ఉంది? పళ్ళు అయితే చూడొచ్చు. ఎన్ని పళ్ళు ఇవి? 7 పళ్ళు. 6 పళ్ళు కదా? సరేనా. ఇంకా ఇదినా? అవి కానీ అన్నోళ్ళవేనా? ఇవి ఎంత చెప్తున్నారు ఒకటి? ఇదినా? ఇది ఒలిస్టన్ బ్లాకా? ఇది ఎంత చెప్తున్నారు? 1,00,000. కమ్ అట్లా చెప్పకూడదు నా, ఉన్న రేటే చెప్పాలా. ఎందుకంటే యూట్యూబ్లలో మళ్ళీ అట్లా ఉండకూడదు మనం. రైట్. ఇది 1,05,000 అయితే ఒలిస్టన్ బ్లాక్ అయితే చెప్తున్నారండి. ఇదినా? ఇది 95,000 చెప్తున్నారు. ఇది రెండో ఈత 95,000 అయితే చెప్తున్నారు. ఇది మూడో ఈత 1,05,000 అయితే చెప్తున్నారు. రైట్. ఇంకానా? అవుతుందేనా? అదే అన్నోళ్ళదా? ఇది ఒకటి అయితే. నా ఇదేంతనా? ఇది 75,000 అయితే చెప్తున్నారు. 75,000 అయితే చెప్తున్నారు. నా ఎన్నో అయితే ఎన్ని పాలు ఇస్తుంది నా? 8-9 లీటర్లు ఇస్తుంది. 18 లీటర్ల గ్యారెంటీ. 18 లీటర్లు గ్యారెంటీ. ఫైనల్ రేట్ ఏం రేట్ కావచ్చు? కొంచెం వెనుక ముందు 2,000 70,000 పైన అయితే 70,000. రైట్. చిన్న అన్నోళ్ళు కదన్నా ఇది? రైట్. థ్యాంక్స్. పుంగనూరు సంతలో చూడొచ్చండి, క్వాలిటీ ఆవులు అయితే బ్యాక్ సైడ్ ఉంటాయి. మనము స్టార్టింగ్ రాగానే మొత్తం వెనుక సైడ్ వచ్చేస్తే ఇక్కడ క్వాలిటీ ఆవులు అయితే ఉంటాయి. ఒక పూటకు వచ్చేసి 10 నుంచి 16 లీటర్ల వరకు పాలు ఇచ్చేటివి అయితే ఉంటాయండి పుంగనూరు సంతలో.